హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్రో గురించి చెప్పబోతున్నాను. సో నేను ఏదైతే ఇంట్రో యూజ్ చేస్తుంటానో యూట్యూబ్లో 3D ఇంట్రోస్ కావచ్చు, 2D ఇంట్రోస్ కావచ్చు. సో చాలామంది నన్ను ఎప్పుడు అడగడం జరుగుతుంది, సో మీ ఇంట్రోస్కి ఎలా క్రియేట్ చేస్తారో మాకు చెప్పండి అని చెప్పి. సో ఈరోజు నేను దాని గురించే చెప్పబోతున్నాను. యూట్యూబ్లో వీడియోస్ కూడా ఈ ఇంట్రోస్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా విషెస్ తెలియజేయాలంటే ఆ విషెస్ కూడా ఈ ఇంట్రోస్ ద్వారానే మనం క్రియేట్ చేసి వాళ్ళకి విషెస్ కూడా తెలియజేయచ్చు. సో ఈ ఇంట్రోస్ అనేది మనం మొబైల్లోను ప్లస్ కంప్యూటర్లోను రెండింటిలోనూ క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఈ ఇంట్రో అనేవి మనం మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే కంప్యూటర్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ముందుగా మొబైల్లో క్రియేట్ చేసే ఇంట్రో గురించి చెప్తున్నాను. సో దీనికి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి లెజెండ్ అని చెప్పి క్లిక్ చేసినట్టయితే సో లెజెండ్ అని చెప్పి ఒక అప్లికేషన్ మనకు కనబడడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, అది లెజెండ్ యానిమేటెడ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది, చూస్తారు కదా. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేశాక దాన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే మనకు కావాల్సిన నేమ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇంట్రో కదా, ఇప్పుడు నేను ఇక్కడ టెక్లాజిక్ అని పెట్టబోతున్నాను. సో టెక్లాజిక్ అని పెట్టి ఇక్కడ నేను రైట్ బటన్ ఉంది కదా, సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఓపెన్ ప్లేని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ సో టెక్లాజిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ పైన చూడొచ్చు చాలా వరకు ఫాంట్స్ ప్లస్ స్టైల్స్ కనబడడం జరుగుతుంది. సో వీటిలో ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏది కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా చాలా రకాలు అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో వీటిలో మనకు కావాల్సిన స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంట్రోగా మనం పెట్టుకోవచ్చు. అలాగే కింద చూసినట్టయితే మనకి కలర్ ఆప్షన్స్ అనేవి కూడా కనబడడం జరుగుతుంది. సో వీటిలో ఏ కలర్ కావాలి మనకి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకొని దాని తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకుంటే సో ఇంట్రో మనకు కావాల్సిన విధంగా రెడీ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఇంట్రోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు ఈ విధంగా. సో ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపించే ఈ అన్నిటిలో ఏ ఫాంట్ కావాలి, ఏ స్టైల్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కింద ఇక్కడ కలర్స్లో ఏ కలర్ కావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఫార్మాట్ అని కనిపిస్తుంది. ఈ ఫార్మాట్లో మనకి స్క్వేర్ మరియు ల్యాండ్స్కేప్ అని కనిపిస్తుంది. సో మనకి స్క్వేర్ కావాలా, ల్యాండ్స్కేప్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని కనుక మీరు వాట్సాప్లో గిఫ్ట్ ఫైల్ కింద పంపించాలనుకుంటే స్క్వేర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్వేర్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని 512 KB సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసినట్టయితే ఇది స్క్వేర్గా రావడం జరుగుతుంది. అలా కాకుండా దీన్ని మీరు యూట్యూబ్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకొని మీరు 720 కావాలా, ఫుల్ హెచ్డీ కావాలా, అంటే హెచ్డీ కావాలా, ఫుల్ హెచ్డీ కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇలాగ ఫుల్ హెచ్డీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది డౌన్లోడింగ్ సేవ్ యాజ్ ఫైల్ అని. సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది మనం అడగడం జరుగుతుంది సేవ్ యాజ్ గిఫ్, సేవ్ యాజ్ వీడియో అని. సో మనం ఎందులో కావాలనేది మనం దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఆ ఫార్మాట్లో మనకి అది సేవ్ అనేది అయిపోతుంది. సో అక్కడ నుంచి మనం యూట్యూబ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 3D ఇంట్రోని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తున్నాను. ఇది మనం కావాలంటే మొబైల్లో అయినా క్రియేట్ చేయొచ్చు, అదే పద్ధతిలో కంప్యూటర్లో క్రియేట్ చేయొచ్చు. నేను కంప్యూటర్లోనే క్రియేట్ చేయమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కంప్యూటర్లో అన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి, మనకి మొబైల్లో కొన్ని ప్లగ్గిన్స్ ఉండవు కొన్ని మొబైల్స్కి. అందువల్ల ఏంటంటే మనం చేసే ఇంట్రో మనం ఎలా చేస్తున్నాం అనేది మనకి కనబడదు. ఇంకోటి ఏంటంటే మొబైల్ స్క్రీన్ కొంచెం చిన్నది అవ్వడం వల్ల చేయలేము అనమాట. సో అందువల్ల ఇప్పుడు దీన్ని నేను కంప్యూటర్లో చేసి చూపించబోతున్నాను. సో మీరు కావాలంటే దీన్ని ఇదే పద్ధతిలో మీరు మొబైల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో మీ మొబైల్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, సో వాటిలో మీ బ్రౌజర్లోకి వెళ్ళండి. సో బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్లో మీరు పంజాయిడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో పంజాయిడ్ అని చెప్పి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్లో పంజాయిడ్ అని కనిపిస్తుంది, చూసారుగా. సో దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసినట్టయితే మనకి పంజాయిడ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని మనకి టెంప్లెట్స్ అనేవి కనబడడం జరుగుతుంది. సో వీటిలో మనకి ఏ టెంప్లెట్ కావాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నా ఇంట్రోలన్నీ నేను ఇక్కడే క్రియేట్ చేస్తుంటాను, 3D ఇంట్రోస్. సో మీరు కూడా మీరు ఇంట్రోస్ క్రియేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ టెంప్లెట్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోర్ క్రియేషన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మరిన్ని టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. మనకి వీటిలో ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నేను ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేయబోతున్నాను. సపోజ్ ఇది నేను సెలెక్ట్ చేయబోతున్నాను. ఇది నేమ్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని నేను సెలెక్ట్ చేయబోతున్నాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూసారుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే కింద చూసినట్టయితే మరిన్ని టెంప్లెట్స్ అనేవి కనబడడం జరుగుతుంది. సో మనకి అది కాకుండా ఇక్కడ వేరే నచ్చితే సో వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే నచ్చినట్టయితే ఇక్కడ ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఎందుకు ఇది నచ్చింది, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసి ఓపెన్ ఇన్ క్లిక్ మేకర్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా 3Dకి ఎడిటింగ్కి సంబంధించిన ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మనం ఎడిట్ చేసి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఒకసారి దాన్ని మనం ప్లే చేసి చూద్దాం. సో మనకి అది ఒరిజినల్గా ఎలా కనిపిస్తుంది క్రియేట్ చేసిన తర్వాత అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఐ మార్క్ కనిపిస్తుంది చూసారా, కంటి మార్కు. సో ఈ ప్రివ్యూ మార్క్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందని తెలుస్తుంది. సో ఒకసారి ప్లే చేయొచ్చు. సో చూసారుగా. సో ఇప్పుడు మనం దీన్ని అక్కడ ఏదైతే టెక్స్ట్ అని కనిపిస్తుందో దాన్ని తీసి మన పేరు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలని సరిగ్గా గమనించండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది, కొన్ని టూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ టూల్స్లో ఇక్కడ మనకి ఈ టూల్ కనిపిస్తుంది చూసారుగా, ఆబ్జెక్ట్స్ అని. సో ఈ ఆబ్జెక్ట్స్ అనే టూల్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇంకేం కెలకమాకండి, డైరెక్ట్గా మీరు ఆబ్జెక్ట్స్ టూల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకి టెక్స్ట్ అని కనిపిస్తుంది చూసారు కదా. సో ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ అని ఉందో ఆ టెక్స్ట్ వర్డ్ అనమాట ఇది. సో ఈ టెక్స్ట్ గ్రూప్ అని కనిపించి టెక్స్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ టెక్స్ట్ అనే పదాన్ని మార్చాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను టెక్స్ట్ అనే పదాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చింది చూసారుగా. సో దీన్ని నేను మారుస్తున్నాను. సో మార్చి నాని అని పెట్టడం జరిగింది ఇక్కడ. సో నాని అని పెట్టి ఇప్పుడు నా మౌస్ని ఇక్కడ క్లిక్ చేయబోతున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ నాని అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా నాని అని చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం అక్కడ ఎలా వస్తుందో. సో చూసారుగా ఈ విధంగా. సో ఆ తర్వాత మనం దాన్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు రైట్ మార్క్ కనిపిస్తుంది చూసారు కదా. సో ముందు దీంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మనకి ఏ రెజల్యూషన్ కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 4K రెజల్యూషన్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మనకి 2K 4K ఫుల్ హెచ్డి అలా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఏ రెజల్యూషన్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 30 ఫ్రేమ్ రేట్, 60 ఫ్రేమ్ రేట్. సో మనకి ఏ ఫ్రేమ్ రేట్ కావాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే 60 ఫ్రేమ్ రేట్ని రికమెండ్ చేస్తాను. సో 60 ఫ్రేమ్ రేట్ తీసుకొని ఫుల్ హెచ్డి 1080p ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, బెటరు. సో ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడింగ్ అని కనిపిస్తుంది చూస్తారు. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. సో దీని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకి క్వాలిటీ మోడ్, ఇది మోడ్ ఏ మోడ్లో కావాలంటే క్వాలిటీ అనమాట. సో ఏది కావాలని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి గుడ్ క్వాలిటీ కానీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్స్ట్రీమ్ క్వాలిటీనే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గుడ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, కానీ అంత నాకు నచ్చలేదు. కానీ ఈ క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకోవడం బెటర్. కానీ కొంచెం స్లోగా అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అంటే కనీసం ఎంత లేదని మీరు పెట్టే వీడియోని బట్టి ఉంటుంది. మినిమం 5 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఒక్కోసారి. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో కావాలి, ఎంకేబీ ఫార్మాటా, వెబ్ఎం ఫార్మాటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంకేబీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టార్ట్ వీడియో అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆ వీడియో అనేది క్యాలిక్యులేటింగ్ అని వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఇదంతా కంప్లీట్ అయ్యేలోపు ఆ వీడియో అనేది డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అదే కనుక మీరు లెంతీ పేరు అనుకోండి, సపోజ్ ఇంకోటి చూపిస్తున్నాను మీకు, కొంచెం నేము లెంతీగా ఉంది అనుకుంటే సపోజ్ దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఉన్నది 4 అక్షరాలు, కానీ మనకు 5 అక్షరాలు కావాల్సి వచ్చింది అనుకోండి గబుక్కున. సపోజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కిందకి ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు టెక్స్ట్ అనేది విడివిడిగా అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా విడివిడిగా అక్షరాలు ఇచ్చారంటే మనం ఎక్కువ అక్షరాలని ఎలాగా మనం పెట్టగలం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు టీని క్లిక్ చేసాం కదా. ఇప్పుడు సపోజ్ నేను టెక్నాలజిక్ అని రాయాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ TEC ఇప్పుడు లాజిక్ అని రాయాలి. సో లాజిక్ అని రాయాలంటే ఇక్కడ మనకి ప్లేస్ సరిపోవట్లేదు. సో అందులోని ఇంకా మనకి టెక్స్ట్ కనబట్ల. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే
ఇంకో లేయర్ అనేది తీసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ హెచ్ ఉంది కదా, ఈ హెచ్ పక్కన మనకి ఇక్కడ మనకి డూప్లికేట్ అని కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మరో డూప్లికేట్ అనేది రావడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. సో ఇలా డూప్లికేట్ అనేది రావడం జరిగింది. సో ఈ డూప్లికేట్కి నేను ఎల్ అనేది పెట్టబోతున్నాను. సో ఎల్ అంటే ఇంకో అక్షరం వచ్చేసింది ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ అక్షరం అయితే వచ్చింది, కానీ ఇది దీని మీదకి రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని 3Dతో దాని పక్కన పెట్టాల్సి ఉంటుంది అనమాట. 3D పద్ధతిలో దాని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో దానికి ఇక్కడ మనకి టూల్స్ ఇస్తాడు, 3D టూల్స్. దాంతో మనం దాని పక్కన అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూసారుగా, ఈ విధంగా మనం 3D పద్ధతిలో దాని పక్కన ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని మనం ప్లే చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి యాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగానే క్రియేట్ చేసి నా ఇంట్రోలో పెడుతూ ఉంటాను. సో మళ్ళీ మనం దాన్ని చూసుకోవాలనుకుంటే ఈ విధంగా ఐ మార్క్ని క్లిక్ చేసి సో ఇలా చూసుకోవచ్చు. సో నేను పూర్తిగా అయితే చేసి చూపించలేదు, డెమో కింద ఇలా చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో మీరు కంప్యూటర్లో అయితేనే దీన్ని బాగా చేయగలరు, మీరు మొబైల్లో అయితే ఇంత బాగా అయితే రాదనమాట. సో చూసారు కదా 2D ఇంట్రోస్ మరియు 3D ఇంట్రోస్ని కంప్యూటర్లో మరియు మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఈ ఇంట్రోస్ ద్వారానే మనం ఎవరికైనా విషెస్ కూడా తెలియజేయచ్చు. ఎవరికైనా విషెస్ తెలియజేయాలంటే ఇప్పుడు ఏదాగైతే మనం పేరు రాసామో సో అదే పేరులో మనం వాళ్ళకి విషెస్ తెలియజేసేలాగా హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ మనం రాసి వారికి విషెస్ కూడా తెలియజేయచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు 3D మరియు 2D ఇంట్రోస్ని కంప్యూటర్లో మొబైల్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమన్నా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.